గైస్, ఇవాళ నేను చామదుంప మా కేరళ వాళ్ళు సింపుల్గా ఎట్లా తయారు చేస్తామో చూపిస్తాను. ఆ, ఇదే ఇది అందరికీ తెలిసింది కదా. ఇది ఎట్లా మేము కూర అంటే ఇది సింపుల్గా ఈ వేరే వేరే టైప్గా అంటొచ్చు, కానీ మేము సింపుల్గా కర్రీ ఎట్లా పెడతామో చూపిస్తాను. ఫస్ట్ దీన్ని దీన్ని ఇవన్నీ ఒక్కసారి క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మనం అది చేద్దాం. మనం మేము ఇట్లనే చేస్తాం. మనం గిట్లనే చేసిన తర్వాత దీన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నె చిన్నగా కట్ చేసుకున్నా. కడిగి చిన్న కుక్కరే నేను తీసుకుంటున్నా. దీనిలోకి మనం కడిగి వేస్తున్నాం. ఇప్పుడు మనం కట్ చేసుడు అయిపోయింది. మనం ఒక్కసారి కూడా కడుగుదాం. ఒక్కసారి కడుగుదాం. కడగాల్సిన అవసరం లేదు. మనం ఈ చిన్న కుక్కర్లోనే పెట్టాల్సినదే ఉన్నది కాబట్టి దీనిలోనే వేస్తున్నాం. వేసుడు అయిపోయింది. ఆ తర్వాత ఈ వాటర్లో మనం కొంచెం ఇంత వాటర్ అవసరం లేదు, నేను కొన్ని పోస్తున్నా. కొంచెం వాటర్లో చాలు. దీన్ని ఏమంటారు, మన ఇది ఫిష్ కర్రీలో ఉందా ఎత్తరం కదా, దీని పేరు నేను మర్చిపోయినా గైస్, కానీ మీకు అర్థమైంది కదా ఇది ఏంటిదో. చూడండి. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇది కొంచెం మనం వాటర్లో పెట్టుకోవాలి. కొంచెం అంత చాలు. సింగ్ కొంచెం కొంచెం పచ్చిమిరపకాయలు వాటర్లో పోస్తున్నాం. ఇది మనం కట్ చేసి దీనిలో వేస్తున్నాం. మనం అక్కడ అందరం ఎక్కువ కారం తింటారు కదా, మేము ఇక్కడ ఎక్కువ తిన్నాం కాబట్టి 4-5 మిరపకాయలు వేస్తున్నా. వేసి మళ్ళీ దానిలో కొంచెం మనం మిరపకాయల పౌడర్ వేస్తున్నాం. కారం పొడి, ఇంకా కొన్ని పసుపు కొంచెం కూడా వేద్దాం. ఓకే, ఇంకా కొన్ని కరివేపాకు కూడా వేస్తున్నా. తర్వాత కొంచెం సాల్ట్, ఇన్ని వేసిన తర్వాత 1/2 గ్లాస్ అంతా వాటర్ పోస్తున్నా. చాలు, 1 గ్లాస్ ఉండని, ఎక్కువ ఉన్నా అనుకుంటా. ఇంకా మనం ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
మిక్స్ చేసుకుంటున్నాం. ఇక మనం ఇది మూసేసి పొయ్యి మీద పెడుతున్నాం. మనం అట్లా అది పొయ్యి మీద పెట్టుకున్నాం. ఒక 3 విజిల్ చాలు, ఆ తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు మనం నెక్స్ట్ చేసుకుందాం. దానికి కావాల్సిన అన్నీ చేసుకుందాం. ఇంకా సెట్ కాలేదు, కొంచెం కూడా ఆవాలి, ఎందుకంటే కొంచెం గట్టిగా ఉన్నది అనుకుంటున్నా నేను. మనం ఈ ఫిష్ కర్రీలో అంతా ఎత్తాం కదా, సో దీని పేరు నాకు అసలు గుర్తుకొస్తలేదు. మీకు అర్థమవుతుంది కదా. ఇది మన ఇట్లనే అక్కడ ఉండని, మనకి కూరకి కొబ్బరికాయ కావాలి. మీకు అందరికీ ఎక్కువ మందికి కొబ్బరికాయ నచ్చదు కదా, కానీ కొబ్బరికాయ మన హెల్త్కు మంచిదే. మనం కొబ్బరికాయ తీసుకుంటున్నాం. దీని బయట ఉండే ఈ నార్లన్నీ తీసేయాలి. మనం అట్లా తేంగా ఇట్లా చేసి అయిపోయింది. ఇక మనం దీన్ని పేస్ట్ చేసుకొని వస్తాం. మనం దీని మిక్సీ జార్లో వేస్తున్నాం. ఓకే, ఇది పేస్ట్ చేసుకొని వస్తాం. ఇప్పుడు గైస్ మనం కొబ్బరికాయ పేస్ట్ చేసుకొని వచ్చినాం. ఇంకా దీన్నే మనం ఇట్లా పిండి పిండి దీనిలా మనం తీసుకుందాం. తీసుకుందాం. ఓకే, దాన్ని పిండి మీదకి పెడితే అదే వచ్చేసింది. ఓకే, పోషణం. ఓకే, ఇప్పుడు ఇవి రెండు మనం చేసి పెట్టుకున్నాం ఇక్కడే ఉండని. నెక్స్ట్ మనం ఈ గ్యాస్ నేను ఆఫ్ చేసేసా. దీన్ని మనం ఈ చిన్న ఎల్లిపాయ మీకు తెలుసు కదా, చిన్నది ఇసోంటిది అక్కడ ఉంటుంది నాకు తెలుసు, అక్కడ ఉన్నది, కానీ ఎక్కువ దొరకదు. ఎక్కువ మనకి మన ఉల్లిగడ్డ పెద్దదే కదా దొరికేది, ఇసోంటి చిన్నగా కూడా ఉంటుంది. ఇది కూడా మనం కొన్ని ఒక 3, 4, 5 చాలు, 3, 4, 5 అన్నీ వద్దు కానీ మనం ఇవి కూడా 2, 3 తీసుకుందాం. ఓకే, ఇవి కూడా ఒకసారి కడుగుతాం. మనం దీన్నే రౌండ్గా కట్ చేస్తాం.
మనం కట్ చేసుకుంటున్నాం. అది ఉండని, అది పక్కకి మనం పెడుతున్నా, అది ఇక్కడ ఉండని. ఓకే, కుక్కర్లో ఏమైందో అని చూద్దాం. ఓకే, కనిపిస్తుంది కదా, మంచిగా ఉడికింది అది. ఇది మనం ఇంకొక బౌల్లోకి చేంజ్ చేద్దాం. మనం ఇంకొకటి గ్యాస్ మీద పెడుతున్నాం. ఓకే, తర్వాత మనం ఇది వేస్తున్నాం. అలా కొంచెం కూడా వాటర్ లేదు కాబట్టి మనం ఇందుకు ముందు మసలు పెట్టి, ఇది మన ఈ వాటర్ ఉన్నది చూడు, మనం ఇప్పుడు ఉండే అది పిండి పెట్టలేరా, ఈ నీళ్లు మనం మెల్లగా దీనిలోకి పోద్దాం. మెల్లగా పొయ్యాలి. ఓకే, తర్వాత మనం దీన్ని మంచిగా చిన్నది అయిపోయినా కాబట్టి మనం ఇంకొకటి తీసుకుందాం. ఇట్లా చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మనం వాటర్ తక్కువ ఉన్నది కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ చిన్న కప్పుకి 2 కప్పు వాటర్ పోసుకున్నాం. ఇంకా అది మంచిగా మసలని. ఇప్పుడు కొంచెం ఉప్పు కావాలంటే వేసుకోవచ్చు, మనం ఉప్పు ఉన్నాయి చూద్దాం. ఉప్పు ఉన్నది కాబట్టి ఇంక ఉప్పు ఎత్తలేం. సాల్ట్, ఉప్పు కాదు కదా, సాల్ట్. తెలుగులో ఉప్పు అని అంటగా ఏందో. ఉప్పు అని కరెక్ట్గానే ఉన్నది కాబట్టి దాన్ని అక్కడ మనం మసలు పెట్టడానికి ఉంచుతాం. ఒక 10 నిమిషాలు అక్కడ ఉండని. మనం బోల్తోని మూసేసి పెట్టేద్దాం. మనం మధ్యలో ఒకసారి తీసుకొని గిట్లా మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే అది కింద అదుక్కుంటుంది. తర్వాత ఒక్కసారి కూడా మనం మూసేద్దాం. మనం ఒక్కసారి కూడా తీసి చూద్దాం. ఓకే, కొంచెం అంతా అదుక్కున్నది కానీ మనం మంచిగా చేసి పెడదాం. మనం దీనిలో ఈ కొబ్బరికాయ పేస్ట్ చేసి పెట్టినాం కదా, ఈ పేస్ట్ని మనం దీనిలోకి వేస్తున్నాం. వేసిన తర్వాత మంచిగా ఒకసారి
అట్లా చేసి పెడతా. మనం దీనిలోకి కొంచెం వాటర్ పోసి తర్వాత ఆ వాటర్ కూడా దీనిలోకి పోసుకోవాలి. కొంచెం కూడా వాటర్ పోద్దాం. ఇప్పుడు మంచిగా అది కుర్రుకి వచ్చింది. ఇక మనం ఫ్లేమ్ కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. కనిపిస్తుంది కదా, ఆటోమేటిక్గా ఈ కొబ్బరికాయ లేకున్నా కూడా మంచి కుర్రుకు ఉంటుంది. కానీ దీనిలో కొంచెం కొబ్బరికాయ పేస్ట్ కూడా వేసింది అనుకో, ఇక మా టేస్ట్ మంచిగానే ఉంటుంది. మీరే అందరూ ఒకసారి చేసి చూడండి, మంచిగా ఉంటుంది. మనం దీన్ని మూత పెట్టేద్దాం. ఒక 2-3 సెకండ్లు అట్లా ఉంటని మనం ఇట్లా చూద్దాం ఏమైందో. మంచిగా మసిలింది. ఇక మనం ఫ్లేమ్ ఆఫ్ చేద్దాం. నిజం చెప్పాలంటే కానీ చూస్తే మీకు పాయసం తీరు అనిపిస్తుంది కదా. నిజంగా అట్లనే అనిపిస్తుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసింది, మనం ఇది పక్కకి పెడదాం. మనం చిన్న ఒక పెట్టుకున్నాం, దానిలో కొంచెం నూనె పోద్దాం. ఇక్కడే అందరం కొబ్బరి నూనెని పోస్తారు, కానీ ఇవాళ నేను కొబ్బరి నూనె పోతలేను, సన్ఫ్లవర్ ఆయిలే పోస్తున్నాం. తాలించి వేయన కోసం ఇక దానిలో మనం ఆవాలు వేద్దాం. అది ఇంకా వేడి కాలేదు, వేడి కానీ ఓకే. నూనె వేడి అయింది, మనం కొంచెం ఆవాలు పోస్తున్నాం. ఆవాలు వేసిన తర్వాత మనం ఫ్లేమ్ కొంచెం చిన్నగా పెట్టాలి. తర్వాత ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి వేస్తున్నాం. తర్వాత అది బ్రౌన్ కలర్ అయ్యేదాకా మనం ఆవాలి. తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు, తర్వాత కొంచెం కరివేపాకు కూడా. ఇట్లా అది ఒక బ్రౌన్ కలర్ అయింది. మనం ఫ్లేమ్ ఆఫ్ చేద్దాం. మనం ఇది ఈ కూరలో పోద్దాం. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మన కూర ఇక్కడ అయింది. మన కూర ఇక్కడ అయింది. మన కూర ఇక్కడ అయింది. అప్పో గైస్, ఇది
చంబదుంబ, గైస్ ఇదే చామదుంబ మా కేరళ ఈజీగా చేసుకునే కూర. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడు ఒకేలాగా తింటే మంచిది కాదు కదా, కొంచెం వెరైటీగా మనం చూసుకోవాలి. కాబట్టి ఇట్లా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, నిజంగా మీకు నచ్చుతుంది. అప్పుడు మీరు చేసి చూసిన తర్వాత మీకు చెప్పాల్సింది మీరు కమెంట్లో చెప్పండి. మా ఛానల్ ఫస్ట్ చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్. మీరు ఒకసారి ట్రై చేసి అభిప్రాయాలు నాకు చెప్పండి. ఓకే, బాయ్ బాయ్.